త్రివిక్రమ్ గారి ఫిల్మోగ్రఫీలో 'గుంటూరు కారం' వన్ ఆఫ్ ది వరస్ట్ అవ్వటానికి రీజన్స్ ఏంటి? ఈ అవుట్‌పుట్ వెనుక ముందు ఫస్ట్ నుంచి ఏమేం జరిగుండొచ్చు? అసలు తప్పెవరిది? ఎక్కడ జరిగింది? హై ఆక్టేన్ యాక్షన్ స్క్రిప్ట్ నుంచి ఈ కారప్పొడి వైపుకి తిప్పిందెవరు? త్రివిక్రమ్ గారా? మహేష్ గారా? తమనన్న మ్యూజిక్ విషయంలో ఫాల్ట్ ఎక్కడ జరిగింది? ప్రొడ్యూసర్ నాగవంశీ గారి ఓవర్ ఎలివేషన్స్. ఆఫ్టర్ రిలీజ్ ఏమేం జరిగాయి? అండ్ ఫ్యూచర్‌లో త్రివిక్రమ్స్ అండ్ మహేష్ వర్క్స్‌పై ఇది ఇంపాక్ట్ పడిద్దా? ఇలా మొత్తం మాట్లాడుకుందాం. గురూజీ, గురూజీ అని అన్నందుకు గు గుండెల మీద తన్నారు గదండీ! ఒకటి గాదు 2 సార్లు. మీరు మటుకు అలా చేయొద్దు గైస్. జస్ట్ సబ్స్క్రైబ్ జేయండి. ప్లస్ గంట కూడా. పాయింట్ నంబర్ 1 త్రివిక్రమ్ అండ్ స్క్రిప్ట్ ప్లస్ మహేష్ బాబు ఇంటూ కాంబో. ఒకప్పటి త్రివిక్రమ్ రైటింగ్‌కి అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ రైటింగ్ క్యాపబిలిటీస్‌లో చాలా తేడా వచ్చేసింది. ఇక గత 2 ఇయర్స్‌గా అయితే ఆయన రైటింగ్ ఇంకా లో లెవెల్‌కి వెళ్ళిపోయింది. సింపుల్ వర్డ్స్‌లో డిస్క్రైబ్ చేయాలంటే రైటింగ్‌పై కసి, న్యూ టెక్నిక్స్ ట్రై చేయటంలోని ఆలోచనల్లో ఆయనలోని ఎంథూసియాస్టిక్ పర్సన్ అనే వ్యక్తి ప్రస్తుతం ఫుల్ రెస్టింగ్ పొజిషన్‌లో ఉన్న ఫీలింగ్‌లా ఉంది. నాకు నార్మల్‌గా త్రివిక్రమ్ ఫిలిమ్స్‌లో నచ్చనివంటూ ఉన్నాయని చెప్తే అవి రెండే ఉంటాయి. ఆ 'అజ్ఞాతవాసి' అండ్ ఈ 'గుంటూరు కారం'. ఇప్పుడు అతడు త్రివిక్రమ్ యాజ్ డైరెక్టర్‌గా సెకండ్ ఫిలిం. కానీ హీ వెంట్ ఫర్ ఎక్స్‌పెరిమెంటల్, యాక్షన్ థ్రిల్లర్ అండ్ డ్రామాని బ్లెండ్ చేసిన విషయంలో ఇలా జాన్రా ఎక్స్‌పెరిమెంటల్ టైప్ మన తెలుగులో చాలా రేర్. అలాగే యాక్షన్ షాట్స్ విషయంలో కూడా మన తెలుగులో కొత్త స్టైల్ వాడారు ఆ టైంలో. అలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిన వాళ్ళల్లో ఒకరు త్రివిక్రమ్ విత్ అతడు. నెక్స్ట్ 'కలేజా' ఫుల్లీ ఔట్ ఆఫ్ ది బాక్స్ టైప్. హోల్ థీమ్ అనేది వెరీ వెరీ న్యూ. బట్ 'గుంటూరు కారం'తో గుణపం దింపుతారని బహుశా అనౌన్స్‌మెంట్ వీడియో అప్పుడు ఎవరూ అనుకోనుండరేమో! నేను కూడా అప్పుడు అనుకోలేదు. బట్ ట్రైలర్ దగ్గర మాత్రం అనుకున్నా. ఎందుకంటే ఇనీషియల్ స్క్రిప్ట్ యాక్షన్ థ్రిల్లర్. అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్. లాస్ట్ టైం త్రివిక్రమ్ మూవీ అంటే 2020లో వచ్చింది. మధ్యలో 'భీమ్లా నాయక్', 'బ్రో'కి స్క్రీన్ ప్లే ఇచ్చారు. అయితే ఈ గ్యాప్‌లో ఆయన ఫుల్‌గా స్క్రీన్ ప్లే వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఒక యాక్షన్ థ్రిల్లర్. అది మహేష్ కోసం. సో నా ఉద్దేశంలో అది వెల్ రిటన్ అయ్యుండాలి. ఎందుకలా అంటున్నానంటే త్రివిక్రమ్ ఎక్కువ టైం తీసుకొని రాసిన వర్క్స్ అన్నీ అవుట్‌పుట్ వైస్ సక్సెస్ అయినవే. బట్ ఈ 'అజ్ఞాతవాసి' అండ్ ఈ 'గుంటూరు కారం' మాత్రం ఆయన ఎక్కువ వర్క్ చేయలేదు. సో అవుట్‌పుట్ ఆపోజిట్. ఇది ఎలా చెప్పొచ్చు అని అడిగితే యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు ఆఫ్టర్ 'అ.ఆ.' 'అరవింద సమేత వీరరాఘవ' స్క్రిప్ట్ మీద పడ్డారు. అది యాక్చువల్లీ అసలు అప్పుడు అనుకున్నది కాదు. ఎప్పుడో అనుకున్న స్క్రిప్ట్ 'నాన్నకు ప్రేమతో' టైంలో. బట్ ఆఫ్టర్ 'అ.ఆ.' ఎన్టీఆర్ ఇంకో 1 ఇయర్ బిజీగా ఉండబోతున్నారని తెలిసి ఈ మధ్యలో చేసిన రిస్కే ఆ 'అజ్ఞాతవాసి'. టైం లేదు, మొత్తం గజిబిజి గందరగోళంలో చేసి చూసేటోళ్ళని అజ్ఞాతంలోకి పంపారప్పుడు. ఆయన బెస్ట్ వర్క్ అయిన 'అతడు' గనక చూసుకుంటే బిఫోర్ 'నువ్వే నువ్వే' మహేష్‌కి ఆ స్క్రిప్ట్ చెప్పారంట. అంటే ఆయన మైండ్‌లో ఆ స్క్రిప్ట్ కొన్ని ఇయర్స్ పాటు రన్ అయింది. రైటింగ్ కోసం కూడా సుమారు 1 ఇయర్ పైనే వర్క్ చేసుంటారు. అలాంటిది ఈ టైంలో ఇంకా ఆలోచించి రాయాల్సింది కాస్త ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోవటం స్టార్ట్ చేశారు. ఒకటి అలా 2018లో మొదట్లో జరిగితే, ఇంకోటి ఈ 2024 మొదట్లో జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడు 2018లో చేసిన మిస్టేకే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యింది కాబట్టి. టోటల్ ఇనీషియల్ స్క్రిప్ట్ మార్చేయడం దీనికి పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి క్లియర్‌గా వినండి. ఎస్ఎస్ఎంబి 28 అనౌన్స్‌మెంట్ 2021 మేలో వచ్చింది. అంటే అప్పటికి త్రివిక్రమ్ గారి దగ్గర యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్టే ఉంది. ఆ బీజీఎం వింటే చెప్పేయచ్చు అది యాక్షన్ థ్రిల్లరే అని. నెక్స్ట్ 1½ ఇయర్ తర్వాత వచ్చిన 'షూట్ బిగిన్స్' వీడియో రిలీజ్ చేసినప్పటికి కూడా, అంటే సెప్టెంబర్ 2022 అప్పుడు కూడా యాక్షన్ థ్రిల్లరే ఉంది. కానీ ఒక షెడ్యూల్ షూటింగ్ అయ్యాక సెకండ్ హాఫ్ బౌండ్ స్క్రిప్ట్‌పై ఏవో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయంట మహేష్ గారికి అండ్ త్రివిక్రమ్ గారికి. ఇక షూటింగ్ ఆగడం, గ్యాప్ పెరుగుతుండడం వల్ల కాస్ట్ అండ్ క్రూ వేరే ప్రాజెక్ట్స్‌కి వెళ్ళిపోయారు. హీరోయిన్ పూజ అండ్ కెమెరామెన్. ఇక నాకు తెలిసి మహేష్ గారు హై ఆక్టేన్ యాక్షన్ ఎలాగో నెక్స్ట్ ఎస్ఎస్ఆర్‌తో ఉంది కాబట్టి సంక్రాంతి కమర్షియల్ అనే పేరుతో ప్రొసీడ్ అయిపోతామని చెప్పుండాలి. ఆర్ ఎల్స్ ఇక త్రివిక్రమ్ గారే ప్రొడక్షన్ టీమ్ ఫోర్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకొనుండాలి. వెంటనే ఆఫ్టర్ 2 మంత్స్ 2023 మే ఆర్ జూన్ అనుకుంటా స్క్రిప్ట్ మార్చేసినట్టు మ్యాటర్ బయటికొచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌ని మసాలాకి షిఫ్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో మీరే క్యాలిక్యులేట్ చేయండి. అరౌండ్ 1 ఆర్ 2 మంత్స్ అంతే. త్రివిక్రమ్ గారు దీని వర్క్‌పై పడింది లెస్ దాన్ 2 మంత్స్ మాత్రమే. అది కూడా వితౌట్ ప్రాపర్ ఐడియా అండ్ విజనరీ థింగ్స్. అందుకే సినిమాలో ఒక్క షాట్ కూడా సరిగ్గా ఉండదు. సెట్లేసి హీరోయిన్‌ని దింపి కొంత క్రింజ్‌ని, అమ్మ సెంటిమెంట్‌తో సీరియల్‌ని కానిచ్చేసిన ఫీలింగ్ వస్తది.
జస్ట్ ఒక ర్యాండమ్ థింగ్ లాగా అంతే. మరి అలాంటి ఆ 1-2 మంత్స్ గ్యాప్‌లో ఈ 2023, 24 లాంటి టైంలో అంత తక్కువ టైంలో వితౌట్ ప్రాపర్ స్టోరీ ఐడియా అంటే ఏముంటది? అత్తని తీసి అమ్మని కాక ఇంకేం చెయ్యాలి అన్నట్టుగా తీశారు త్రివిక్రమ్ గారు. చూసేటోళ్ళకి కారం పెట్టి హాస్పిటల్‌కి పంపారు. సరే, ఆ గ్యాప్‌లో హాలీవుడ్ మూవీ ఎత్తేద్దామంటే ఒకానొక టైంలో చెప్పారు. ఇప్పుడు ఆడియన్స్ బాగా అప్‌డేట్ అయ్యారు. హాలీవుడ్ ఏస్తే కష్టమని. పోనీ కొరియన్ ఏసేద్దామంటే అలా చెయ్యాలన్నా దేన్ని అని డిసైడ్ చేసుకోవాలి. రాయడానికి టైం పట్టిద్ది కూడా. సో, కాంబోపై ఎక్స్‌పెక్టేషన్స్, రిలీజ్ టైమ్ హడావుడి, ఇనీషియల్ స్క్రిప్ట్ చేంజ్ చేయటం, ఆ చేంజ్ చేసిన స్క్రిప్ట్‌లో సగం ఎంప్టీ, సగం ఇరిటేషన్, సగం పాత పేపర్‌లతో నింపేయడంతో ఫస్ట్ తప్పు జరిగింది ఇక్కడ. అదేంటో త్రివిక్రమ్ గారు తన క్లోజ్ ఫ్రెండ్స్‌కి మొదట్లో 2 సార్లు తన బెస్ట్ ఇచ్చారు గానీ, హ్యాట్రిక్ అవుట్‌పుట్ విషయంలో మాత్రం బ్యాక్ స్టెప్ జరిగింది. ఒకటి గైస్, ఈ ఇయర్‌లో పెద్ద పెద్ద సినిమా రిలీజెస్ చాలా ఉన్నాయి. సో, నేను యూజ్ చేసే మూవీ టికెట్ బడ్జెట్ హ్యాక్ గురించి మీకు షేర్ చేస్తా. అదే ఐడీఎఫ్‌సి క్రెడిట్ కార్డ్. పిన్నుడు కామెంట్‌లో ఉన్న లింక్‌తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బుక్ మై షోలో ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీ 2 సినిమాలు ఫ్రీగా చూసేయొచ్చు. అండ్ పేటీఎంలో బై వన్ గెట్ వన్ మూవీ టికెట్, 25% డిస్కౌంట్ అని చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ రివార్డ్స్, 500 ఫ్రీ వోచర్, డైనింగ్ డిస్కౌంట్స్, అది కూడా వితౌట్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీతో. సో, కింద లింక్ ఉంది, చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే డ్యూ డేట్ లోపే ఆల్ క్లియర్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, తమన్ మ్యూజిక్ మైనస్ ఇంపాక్ట్. ఎక్సెప్ట్ దమ్ మసాలా, మిగతా సాంగ్స్ అండ్ బీజిఎంలో వారం క్రితం పాడైపోయిన ఫుడ్ని చేతిలో పెట్టారు తమన్. లాస్ట్ టైం ఎస్వీపీకి, ఇప్పుడు ఈ జీకేకి. అజ్ఞాతవాసిలో అయినా ఏదన్నా చెప్పుకోవడానికి ఉన్నదంటే సాంగ్స్ ఉంటాయి. దీంట్లో అది కూడా లేకుండా అయ్యింది. సరే, ఒక పక్క స్టోరీ నచ్చక కొత్తవి ఇవ్వటం ఇష్టం లేక పాత ట్యూన్స్ అండ్ జైలర్ అని కేఓకే మ్యూజిక్స్ కొట్టేశారు అని అనుకుందామని అంటే, అలాంటప్పుడు యాక్సెప్ట్ చేయటం దేనికి అనే క్వశ్చన్ వస్తుంది. ఇంట్రెస్ట్ లేకుంటే వదిలేసి ఉంటే వేరే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి హెల్ప్ అయ్యేది. సరే, తన మీద ప్రెషర్ పడింది అని అనుకుందాం మూవీ టీం నుంచి, మాకు ఇవే కావాలి అని. అక్కడైనా వాటికి లేదు, నేను వేరే వేస్తా అని చెప్పుండాల్సింది. అది ఎందుకంటున్నా అంటే డెఫినెట్లీ కుర్చీని మడతబెట్టే సాంగ్ అయితే తమన్ సెలక్షన్ అయ్యుండదు. ఎవరిదో అయ్యుండాలి, ఫోర్స్డ్‌గా పెట్టుంటారు. బట్ 'ఓ మై బేబీ' విషయంలో అండ్ బీజీఎం విషయంలో మాత్రం తమన్ దగ్గర చాలా తప్పు జరిగింది. అన్న ఇంట్రెస్ట్ లేకపోతే నో అని చెప్పరు. పోనీ యాక్సెప్ట్ చేస్తేనేమో తన దగ్గర మిగిలిపోయిన, వదిలేసిన, ఎవ్వరూ దేకని వాటిని ఇచ్చేస్తారు అప్పుడప్పుడు. అదే జరిగింది ఈ మూవీ విషయంలో కూడా. పాయింట్ నెంబర్ 3, నాగవంశీ టు ది పవర్ ఆఫ్ ఎలివేషన్స్. ప్రొడ్యూసర్స్ బిజినెస్ గురించి ఆలోచిస్తారు అండ్ ఎస్, ఆలోచించాలి. అందులో అనడానికి ఏం లేదు. ఎవరన్నా ఎంతో కొంత ఎలివేట్ చేస్తారు. ఎక్సెప్ట్ ఎస్ఎస్ఆర్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ ఎలివేషన్ కాబట్టి. అయితే ఇక్కడ తప్పు ఎక్కడ అయ్యిందంటే, ప్రొడక్ట్ సేల్ చేయడానికి నాగవంశీ గారు ఇచ్చిన అతి ఎలివేషన్స్. ఎలివేషన్స్ వరకు ఓకే, లైక్ కాంబో పేరు చెప్పచ్చు, ఇంకా బాబు చూసుకుంటున్నారనో, లేకపోతే గుంటూరు కారం ఘాటు గురించో, లేక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ గురించో, లైక్ ప్రీవియస్ మూవీస్ స్టేట్మెంట్స్ లాగా. బట్ ప్రతి ఏరియాల్లో రాజమౌళి మూవీస్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోతామన్నారు వంశీ. ఇక్కడే నాకు డౌట్. మరి మీరు చెప్పింది కలెక్షన్స్ నెంబర్స్లోనా, లేక నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ విషయంలోనా? అంటే సినిమా చూశాక కూడా అంత కాన్ఫిడెంట్గా పోస్ట్ చేశారు కదా అని. ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఉన్నాడు, నేనే అనుకోండి. మూవీ ట్రైలర్ చూశాక ఎలివేట్ చేస్తున్నాను అంటే ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల. సినిమా గురించి మనకు తెలీదు, ఓన్లీ ట్రైలర్ గురించి మాత్రమే. బట్ ప్రొడ్యూసర్ అన్నాక తన విషయానికి వస్తే సినిమా వర్క్ ఎలా పోతుంది, షూటింగ్ ఏ స్టేజ్లో ఉంది, అసలు ముఖ్యంగా బౌండ్ స్క్రిప్ట్ని ఈ మధ్య చూసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ కూడా. సరే, పెద్ద డైరెక్టర్స్ ఆన్ స్పాట్లో మార్చేస్తారు, బౌండ్ స్క్రిప్ట్ కష్టం, చేంజెస్ చేస్తారు అని అనుకుంటే, నాకు తెలిసి అవగాహన ఉన్న ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా అవుట్పుట్ పై ఒక ఐడియా వచ్చేస్తుంది. బిఫోర్ షూటింగ్ అండ్ ఆఫ్టర్ షూటింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో రిజల్ట్ ఏంటో చెప్పలేము ముందే అని అనుకోవచ్చు. బికాజ్ మధ్యలో మార్పులు చేస్తే సినిమా అవుట్పుట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. కానీ గుంటూరు కారంకి ఈ నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ స్టేట్మెంట్ అనేది ఒక 11 మంత్స్ క్రితమే కాదు, రీసెంట్గా డిసెంబర్లో కూడా గుర్తు చేస్తూ చేశారు ఒకటి పోస్ట్. యాక్చువల్లీ 11 మంత్స్ బ్యాక్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అలా అన్నప్పుడు సరే, కాంబో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని ఫీలింగ్. కానీ డెఫినెట్లీ ఆ స్టోరీ వింటే చెప్పేయచ్చు, దెబ్బ కొట్టేలాగే ఉంది అని. సరే, స్టార్ కాంబోతో ప్రొసీడ్ అవుతున్నారు అని అనుకుని ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ షూటింగ్ అండ్ ఆల్ ద స్టఫ్, అగైన్ దాన్ని చెప్పడం అంటే ఇది అదే. దీనివల్ల ప్రొడక్ట్ ఏంటో తెలిసి కూడా, చూసి కూడా
చేసిన ఎలివేషన్ డైలాగ్స్ దెబ్బ కొట్టాయి. ఇవే కాకుండా సీన్ బై సీన్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, లిప్సింగ్, యాక్షన్, సీన్ కట్స్ అన్నిటిలోనూ తప్పులు జరిగాయి. ఎవరికి మినిమం ఇంట్రెస్ట్ లేకుండా చేసినట్టున్నారు. పాయింట్ నెంబర్ 4, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఫ్యాన్స్ క్వశ్చన్ మార్క్. మేము సరదాకే మ్యాక్స్ సరిలేరుని హిట్ చేశాము, ఇక మహేష్ శ్రీనివాస్ కాంబోలో విత్ సంక్రాంతి బోనస్ అంటున్నాం, చూసుకోమల్లా అని అంటారనుకున్నా. కానీ ఈసారి కొంతమంది ట్రూత్ఫుల్గానే ఉన్న ఫీలింగ్ కలిగింది. సరిలేరు దగ్గర నుంచి కొంతమంది మారడం స్టార్ట్ చేశారు. అందరూ అని కాదు, కొంతమంది ఫ్యాన్స్ ఫిల్టర్ తీసి నిజాలు చెప్తున్నారు నాలాగా. మంచిది, నచ్చింది. మరి ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్. నాకు మాత్రం ఏం తెలుసండి, మీరు ఎటంటే నేను అటే. బికాస్ ఫ్యాన్స్ మూవీస్ యాక్సెప్టెన్స్ బట్టే ఒక స్టార్ హీరో అప్కమింగ్ ఫిల్మోగ్రఫీ డిసైడ్ అవుతుంది. ఎక్సెప్ట్ ఎస్ఎస్ఆర్ ఫిలిం, మరి ముందు రాబోయేవి మహేష్ ఎలా డిసైడ్ చేసుకుంటారు అనేది చూడాలిక. సో ఎలా ఉన్న పండగ సినిమా అనే డిజేబిలిటీ స్టాంప్తో ఆడియన్స్ ఆడిస్తారులే అని మేకర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్లో తప్ప, లేక నా ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ కమర్షియల్గా ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్స్ తెప్పీకపోవడంతో, స్టిల్ మహేష్ గారు ఒకానొక టైంలో పాస్ చేసిన స్టేట్మెంట్ లైక్ ఇకపై కమర్షియల్ ఫిలిమ్సే చేస్తా అని ఫిక్స్ అవ్వటం వల్ల ఇది జరిగిన తప్ప, లేక మా హీరో అయితే చాలు, మినిమం కొత్తగా ఆర్ ఎంటర్టైనింగ్గా కాకుండా రొటీన్ రాడ్ రైటింగ్ విత్ 4 సాంగ్స్ 4 ఫైట్స్తో ఉంటే చాలు అని అనుకునే కొంతమంది ఫ్యాన్స్ తప్ప. నా ఉద్దేశంలో అన్నిటిలో మిస్టేక్స్ జరిగాయి, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఇక ఒక్క సెంటెన్స్తో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. నెక్స్ట్ మూవీ ఎలాగో ఎస్ఎస్ఆర్ బ్రాండ్ ఉంది, దానికి కిక్ ఒక రేంజ్లో ఉంటుందనుకోండి. అయితే నేను అసలు ఈ త్రివిక్రమ్ మహేష్ కాంబో దగ్గరే ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ ఆర్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ని చూస్తా అనుకున్నా, బ్యాక్ టు ఫామ్ ఆఫ్టర్ గివింగ్ మెసేజెస్ అని. బట్ అది ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్తోనే అని అర్థమైంది. కానీ మహేష్ ఫ్యాన్స్కి ఇప్పుడొచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఆ మూవీ రావడానికి ఈజీగా 2 years పట్టిద్ది. 2000